30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, ఎన్నో కష్టాలు నష్టాలు, ఎన్నో ఒడిదొడుకులు అయినా ఏనాడు ఎత్తిన జెండా దించలేదు, అదరలేదు, బెదరలేదు. గదేనబ్బా మన మందకృష్ణ గురించి చెప్తున్నా. మొన్న 1,00,000 డప్పులు 1000 గొంతులు ఆ కార్యం క్యాన్సిల్ అయ్యే కదా. ఇప్పుడు ఇగో మళ్ళీ ఏ కార్యం ముంగటేసుకుంటుండు గీన గురించి చెప్తుర్రా అనుకుంటురా? ఇగో చూడురి. 30 ఏళ్ల నుంచి ఏబిసిడి వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ దండోర ఉద్యమం మందకృష్ణ పోరాడుతుంటే మొన్న గౌరవ సుప్రీంకోర్టు రాష్ట్రాల వారీగా ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చని పిలుపునిచ్చే కదా. ఇక గదానికి మన తెలంగాణ అసెంబ్లీ జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే అమలు చేస్తామని మాట ఇచ్చే కదా. ఇక దానికోసం అని చెప్పేసి మొన్న 7వ తారీఖు నాడు 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యం పెడితే దానికి పర్మిషన్ ఇవ్వలేదు సర్కారు. ఇక అది పోస్ట్ పోన్ అయింది. ఏబిసిడి వర్గీకరణ ఏంటి, దాంట్లో ఎన్ని ఉపకులాలు ఉన్నాయి, ఏదేది ఎట్లుంది, ఇదంతా మొత్తం ఒక కాగితం మీద రాసుకొని ముఖ్యమంత్రి గారికి అందజేసిండు. సోదరులు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ప్రధానంగా గత 3 దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోదరులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న 4వ తారీఖు నాడు గౌరవ షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ నివేదికను అనుసరించి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా శాసన మండలిలోనూ శాసనసభలోనూ తీర్మానం చేయడం జరిగింది. అందుకు ముందుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా చట్టసభలో ఒక నిర్ణయాన్ని తీర్మాన రూపం ద్వారా చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేయడానికి వచ్చేశాం. అట్లనే ఏబిసిడి వర్గీకరణకు మీరు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పిండట. ఏ కులానికి ఎంత వాట రావాలి, మొత్తం పర్సెంటేజ్ ఎంత, ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారు, ఇదంతా వివరించిండు. అట్లనే చేవెళ్ళ డిక్లరేషన్ లా మా వాట ఎంతో మా వాట మాకియాలని చెప్పేసి కోరిండంట చేవెళ్ళ డిక్లరేషన్ లా. ఇక మరి 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యం ఎప్పుడు పెడతారో ఇంకా చెప్పలేదు. ఈ ముచ్చటినాక రేవంత్ రెడ్డి సీఎం సార్ అయితే అందరు తారీఫ్ చేస్తున్నారు. ఏబిసిడి వర్గీకరణకు ముందుగాల నుంచి మద్దతు ఇచ్చినందుకు, అట్లనే ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని అమలు చేస్తామని మాట ఇచ్చినందుకు సోదరులు రేవంత్ రెడ్డి గారు ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమైన ఒక దశాబ్దం తర్వాత దాదాపు ఒక 2 దశాబ్దాల నుంచి తను రాజకీయాల్లోకి రాకముందు, జెడ్పీటీసీ కాకముందు నుంచే ఎంఆర్పిఎస్కు అందుబాటులో అండగా ఉన్న సోదరులు. ఎన్నో సందర్భాల్లోనూ వర్గీకరణ ఉద్యమంలో భాగస్వామైన వ్యక్తి. ఉద్యమాలకు వివిధ సందర్భాల్లో జరిగే ప్రతి కార్యక్రమానికి చేయూతనిచ్చిన వ్యక్తి కూడా రేవంత్ రెడ్డి గారు. అందుకనే సుప్రీంకోర్టు తీర్పు అనంతరం దేశంలో అందరికంటే ముందు శాసనసభలో వర్గీకరణకు అనుకూలంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి శాసనసభలో ప్రకటించడమే కాకుండా ఈరోజు షమీమ్ అఖ్తర్ గారి నివేదికను ఆలస్యం చేయకుండా ఆమోదం తెలిపే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందుకు మేము ధన్యవాదాలు చెప్తూనే, అయితే శాసనసభలో తీర్మానం జరిగిన దాని ప్రకారం వర్గీకరణను స్వాగతిస్తున్నాం. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ కొన్ని లోపాలు రిజర్వేషన్ పర్సెంటేజ్ విషయంలో కానీ, లేదా 1 గ్రూపు 2, 3 గ్రూపులకు సంబంధించిన విషయంలో ఒక్కొక్క కులం ఎందులో రావాలనే విషయంలో విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో అత్యంత వెనుకబడ్డ కులాలను ఎందులో చేర్చాలి, మధ్యస్థ కులాలను ఎందులో చేర్చాలి, బాగా డెవలప్ అయిన కులాలను ఎందులో చేర్చాలనే విషయంలో కొంత లోటుపాట్లు జరిగినట్టుగా మేము ఒక వినతిపత్రం ఇవ్వడానికి కూడా ప్రయత్నం ఇచ్చాం. దాన్ని సరిచేసుకోవడం ద్వారా పర్సెంటేజ్ విషయంలోనూ, ఏ గ్రూప్లో ఎవరిని కలపాలనే విషయంలోనూ కొన్ని విజ్ఞప్తులు మేము చేయడం జరిగింది. లిఖితపూర్వకంగా కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈ ఏబిసిడి వర్గీకరణ ఏది ఇది రాజ్యాంగబద్ధంగా లేదని చెప్పేసి అటువాడే బ్యాచ్ కూడా ఎక్కువనే అవుతున్నది. ఇక చూడాలి మరి ముందు ఎట్లుంటుందో, ఈ వర్గీకరణ ఎట్లా అమలు అవుతుందో.